సమస్తం జరిగించే దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 52-65 వరకు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారము గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటి నీ గ్రాములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటి నీ గ్రాములన్నిటిలోను నిన్ను ముట్టడి వేదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసం తిందువు. మీలో బహు మృదువైన స్వభావం గల అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్య ఎడలను తాను సంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిని తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో ఎవనికి పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మల్ని ఇరుకుపరచుట వలన ముట్టడి వేయట వలన వానికి మిగిలినదేమీ ఉండదు. నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలన ముట్టడి వేయట వలన ఏమీ లేకపోవటి చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేలపడు నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఏడలనైనా తన కుమారుని ఏడలనైనా తన కుమార్తె ఏడలనైనా కటాక్షం చూపకపోవును. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళను కలగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములయుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించే వరకు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగము ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రం వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లే మిమ్మల్ని నశింపజేయుటకు మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించున్న దేశంలో నుండి వెళ్ళగింపబడదు. దేశముకి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జన్మల్లో యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైన నీ పితరులైన ఎరగని కొయ్యివి రాతివినైన అన్య దేవతలను పూజింతువు. ఆ జనముల్లో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపనమును నేత్రక్షీణతయు మనోవేదన నీకు కలగజేయును.